కి స్వాగతం. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని సిరీ గార్డెన్ సమీపంలో ఉన్న అంజనీ శ్రీకారంలో శ్రేయ రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో సంక్రాంతిని పురస్కరించుకుని ఆదివారం మహిళలకు ముగ్గులు పోటీలను నిర్వహించారు. మొదటి బహుమతిగా ₹1,00,000 నిర్వాహకులు ప్రకటించడంతో ఈ పోటీలలో వందలాది మంది మహిళలు పాల్గొని రంగవల్లులను పోటాపోటీగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి హాజరయ్యారు. ఓ దశలో అంజనీ శ్రీకారం వేయించిన మహిళలతో కోలాహలంగా మారింది. మాజీనగర్ మేయర్ నందిని మండలము భానుశ్రీ, ప్రముఖ డాక్టర్ బిందు మీనన్, పీటీసీ ఇన్స్పెక్టర్ నాగేశ్వరమ్మతో పాటు పలువురు ముగ్గులు పోటీలకు న్యాయ నిర్ణయాలుగా హాజరై ఉత్తమ ముగ్గులను ఎంపిక చేశారు. ముగ్గులు పోటీలలో ఏ బ్లాక్లో మొదటి బహుమతి ₹1,00,000, రెండవ బహుమతిని అఖిల, మూడవ బహుమతిని శ్రావణకుమారి గెలుపొందారు. డి బ్లాకుకు సంబంధించి మొదటి బహుమతిని శ్రావణకుమారి, రెండవ బహుమతిని వి సురేఖ, మూడవ బహుమతిని బి రమణి గెలుపొందారు. కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రేయ రియల్ ఎస్టేట్ చైర్మన్ బాబు అగస్తీస్, ప్రముఖ రియాల్టర్ పోతన్ ప్రతాప్ రెడ్డి, శివయ్య నాయుడు, మనుబోలు శేషారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, చెన్నారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చూడమ్మా 2 లైన్కి ఒక 1,00,000. దగ్గరలో ఉన్న అంజనీ శ్రీకారంలో సంక్రాంతి పండుగ సందర్భంగా అటు అంజనీ రియాల్టీ, అదేవిధంగా శ్రేయ రియల్ ఎస్టేట్ వీరిద్దరి ఆధ్వర్యంలో ఈరోజు ముగ్గుల పోటీలు ఇక్కడ జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మనం చాలా చూస్తూ ఉంటాం, చాలామంది రియల్ ఎస్టేటు వ్యాపారం గత కొన్ని సంవత్సరాలుగా నేను కానీ మీరు కానీ వచ్చిన వారు కానీ పాత్రికేయ మిత్రులు కానీ వేదిక మీద ఉన్నవారు కూడా చాలామంది చూస్తూ ఉంటారు. ఒక వ్యాపారం చేసేటప్పుడు వేసినామా, ఎంత తొందరగా డబ్బులు వచ్చినాయా, వెళ్ళిపోయినామా, ఆ ధోరణి ఉన్న ఈ ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న ఆ పరిస్థితుల్లో అటు అంజనీ రియాలిటీకి సంబంధించిన పోతన్ రెడ్డి గారు, వారికి సంబంధించిన వారి పార్ట్నర్సు, అదేవిధంగా శ్రేయ రియల్ ఎస్టేట్ వారు కస్టమర్లకి ఒక నమ్మకం ఉండాలా, ఒక భరోసా ఉండాలా. మన దగ్గర ఒక ప్రాపర్టీ తీసుకుంటే ఆ ప్రాపర్టీ వారికి లాభం వచ్చే విధంగా ఉండాలా అనే ఒక మంచి, ఎప్పుడూ అవకాశం రాలేదు మాట్లాడడానికి. ఇప్పుడు కూడా ఈ రియల్ ఎస్టేట్ దాంట్లో మామూలుగా ఏ రియల్ ఎస్టేటు ప్రోగ్రాం కానీ శంకుస్థాపన కానీ మేము పోం, ఓపెన్గా చెప్తున్నాం, ఎక్కడ కూడా పోం. కానీ పోతన్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా ఒక రియల్ ఎస్టేటు చేస్తుంటాడో, రియల్ ఎస్టేట్ యజమాని అని మేము ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే చాలామంది ఎంతో డబ్బులు సంపాదిస్తుంటారు, కానీ ఆ డబ్బులు సంపాదించే గుణంతో పాటు తనతో ఉన్నవారికి, తనతో నడిచేవారికి, తన అనుకున్న వారికి, బంధువులు ఆ రిలేషన్ కాదు అతనికి, తన కోసం కష్టపడేవారికి, తనకు ప్రతి ఒక్కదానికి అండగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు నమ్మినా మీరు నమ్మకపోయినా
తనకు వచ్చిన 10 రూపాయల ఆదాయంలో 9 రూపాయల 90 పైసలు ఖర్చు పెట్టే వ్యక్తి ఈ రోజు దాకా ఇప్పుడు కూడా అవకాశం రాలేదు. చాలామందికి తెలీదు. చాలామంది రకరకాలుగా మాట్లాడుకోవచ్చు, రకరకాలుగా ఎన్నుకోవచ్చు. నాతో కూడా గత 5-6 సంవత్సరాల నుంచే పరిచయం, చాలా దగ్గరగా చూసినాను. ఎంతోమందికి అటు వైద్యం విషయంలో కానీ, తనతో ఉన్న విద్య విషయంలో కానీ, ఇంకా ఒకటని కాదు, చాలామంది తన దగ్గర పనిచేసే వాళ్ళకి సొంతంగా సైట్లు కొని ఇల్లు కట్టించి నిద్రలేసి వాళ్ళ పిల్లల చదువులు బాగోగులు కాడించి మొత్తం చూస్తున్న వ్యక్తి. అందుకే ఈ నెల్లూరు జిల్లాలో బడా రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని ఎంతోమందిని మనం చూసాం గతంలో కూడా. వారందరినీ మించి ఈరోజు అంజనీ రియాలిటీ అనేది నెల్లూరు జిల్లానే కాకుండా పక్క రాష్ట్రంలో కూడా చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే అంత మంచి మనసున్న వ్యక్తి. నేనేదో నాకు దగ్గరనే పొగట్టం కాదు, కానీ ఎప్పుడు అవకాశం రాలా చెప్పడానికి ఇంత పబ్లిక్ పరంగా. తను ఏ రోజు కూడా ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఫ్లాట్లు వేసేటప్పుడు తొందరగా డబ్బులు కావాలా, తొందరగా డబ్బులు సంపాదించాలని ఆలోచన కాకుండా, మనం వేసేది మనతో పాటు మనతో కొన్న కస్టమర్లు కానీ ఎవరైనా కూడా వారు కూడా బాగుండాలా, మనం ఒక్కరమే కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే తన ఎంప్లాయీస్నే అంత బాగా చూసుకున్న పరిస్థితి. ఈ రోజుల్లో మీకు తెలుసు, అన్నల తమ్ముళ్ళే సరిగ్గా లేరు, అక్కల చెల్లెలే సరిగ్గా లేరు, అంకడం 2 అంకణాల దగ్గర కొట్టుకొని వచ్చే రోజు ఈ రోజు. మనందరం కూడా కళ్ళారా చాలా మందిని చూసాం కూడా. తల్లిదండ్రులు చూసే పరిస్థితులు లేని రోజుల్లో. అందుకే ఒక మంచి వ్యక్తి, మీరందరూ కూడా ప్రోత్సహించాలా. మీరు పెట్టిన డబ్బు మీకు ఆదాయం రూపంలో వచ్చే విధంగా చేసే వ్యక్తి తప్పితే మోసం చేసే వ్యక్తి కాదు అని ఒక్కసారి మీ అందరికి కూడా, ఎందుకంటే మేము చూసాం, గతంలో చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. రాబో రోజుల్లో నేను చాలాసార్లు చెప్పాను పోతన కూడా, రాబో రోజుల్లో పోతన అనే వ్యక్తితో పరిచయం ఉందంటే అదే పెద్ద సంతోషంగా భావించే రోజులు అతి త్వరలో కూడా ఉన్నాయని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా శ్రేయ రియల్ ఎస్టేట్ మీకు అందరికి కూడా తెలుసు, అగస్టిన్ గారు, వారు ఇద్దరు విన్ కాంబినేషన్లో మంచి బిజినెస్ చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఇంకా చాలా బాగా జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ, ఏదేమైనా ఈ సంక్రాంతి సందర్భంగా చాలామంది జనరల్గా ఏదో ఒక పాట కచేరీ పెట్టి భోజనం పెట్టి పంపించే విధంగా కాకుండా మహిళామూర్తుల్ని ఇన్వాల్వ్ చేస్తూ సంక్రాంతి పండక్కి ముగ్గులు అనేది మర్చిపోయే రోజుల్లో మళ్ళీ ఆ సాంప్రదాయాలని, ఆ సంస్కృతిని గుర్తు చేస్తూ, అది ఏదో ముగ్గులు వేస్తే ఇచ్చే విధంగా రియాలిటీ శ్రేయ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈ సంక్రాంతి సందర్భంగా సింహూరు ప్రజలందరికీ కూడా రంగోలీ కాంపిటీషన్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో సుమారుగా 550 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ప్రతి ఒక్క ముగ్గు కూడా ఒక సందేశాన్ని ఇచ్చే విధంగా చాలా అద్భుతంగా చేశారు. అందరూ విజేతలే, కానీ అందరికి ఇవ్వలేం కాబట్టి దీంట్లో ₹1,00,000 లెక్కన ఇద్దరికి, ₹50,000 లెక్కన ఇద్దరికి, ₹25,000 ఇద్దరికి, ₹5,000 లెక్కన 20 మందికి కన్సల్టేషన్ ప్రైజ్ ఇచ్చింది. రెండోది పార్టిసిపేషన్ ప్రతి ఒక్కరికి కూడా చార్జెస్ పంపిణీ చేయడం జరిగింది. సో చాలా అద్భుతంగా చాలా మంది పార్టిసిపేట్ చేసి ఈ అంజనీ శ్రీకరం అనే లేఅవుట్ లోపల ఇదే వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో మెగా గేటెడ్ కమ్యూనిటీ 61 ఎకరాల ప్రాజెక్ట్ అనమాట ఇది. దీంట్లో స్విమ్మింగ్ పూల్, జిమ్, కాఫీ షాప్, రెస్టారెంట్, లైబ్రరీ నిర్మిస్తున్నారు. చాలా అద్భుతమైన లేఅవుట్. ఇంత పెద్ద లేఅవుట్ కాబట్టి మనం 550 మందికి అకామిడేట్ చేయగలిగినాము. సో ఈరోజు ఉదయం 12 గంటల నుంచి ఇప్పటి వరకు చాలా అద్భుతంగా పార్టిసిపేట్ చేసినటువంటి అవుతారందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అతి తక్కువ సమయంలో ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గిఫ్ట్లు రాని వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మేము కండక్ట్ చేస్తాము. సో అప్పుడు మీరు ప్రైజ్ పొందొచ్చు. ఇది 550 మందిలో మనము విజేతలు నిర్ణయించడంలో ఒకవేళ కొంతమంది బాధపడుతుండొచ్చు. దీంట్లో ఏంటంటే స్పోర్టివ్గా తీసుకోవాలా. గేమ్లో 550 మందిలో కేవలం 20 మంది మాత్రమే సక్సెస్ కాగలుగుతారు తప్ప అందరినీ చేయడం. అంటే మార్కులు కూడా ఒక క్రైటీరియా పెట్టేస్తారు. అంటే రింగుల కాంబినేషన్ అయితే ఏం మెసేజ్ ఇస్తుందనేమి, స్కిల్, టాలెంట్, నీట్నెస్, టైమింగ్ ఎవరు తీసుకుంటారు. సో దీంట్లో కొంతమంది నిరుత్సాహపడవచ్చు. మీరు ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎవరు నిరుత్సాహపడకూడదని ఉద్దేశంతోనే మేము అందరూ కూడా శారీస్ సబ్మిట్ చేయడం జరిగింది. సో మాకు ముఖ్య అతిథులుగా ఈరోజు మన కోటమిరెడ్డి గిరిజరెడ్డి గారు, ఆ తర్వాత భయ్యా రవి గారు వచ్చినారు. జడ్జెస్గా 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రముఖ వ్యక్తులు నెల్లూరు జిల్లాలో. సో చాలా అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్